మనం ప్రతిరోజు రేకీ హీలింగ్ కానీ ఎనీ ఎనర్జీ హీలింగ్ నేర్చుకున్నప్పుడు అది మనల్ని బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా హాస్పిటల్స్, ఎవరైనా మరణించిన ప్లేసు, లేదంటే చాలా ఎక్కువ గ్యాదరింగ్ ఉండే చోటికి, కాస్త నెగిటివ్ పీపుల్ ఉండే చోటికి వెళ్తున్నప్పుడు మన ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటాం. అలాంటప్పుడు మన పిల్లలకు కూడా మనం ఆ రేకి 1, 2, 3 ఏది నేర్చుకున్నా ఆ లెవెల్ బట్టి మన ఎనర్జీని వాళ్ళకి పంపించవచ్చు. అయితే ఫస్ట్ ఏంటంటే మన రేకిని ఇన్హేల్ ఎక్సైల్ చేసి ఆ యూనివర్సల్ ఎనర్జీని మనము ఇన్వైట్ చేసుకుని ఆ శక్తిని అంతటి తీసుకున్నప్పుడు వైట్ లైట్ విత్ దట్ ఎనర్జీ అనమాట. మన అట్యూన్మెంట్ తర్వాత మీకు ఆ శక్తిని తీసుకోవడం వస్తుంది. ఒకవేళ రీకి నేర్చుకుని వాళ్ళు ఊరికనే మీ ఇష్టదైవాన్ని తలుచుకుని ఒక శక్తి మీకు వచ్చినట్టుగా, ఒక డివైన్ లైట్ వచ్చినట్టుగా భావించవచ్చు. ఆ వైట్ లైట్ వచ్చి మన క్లాక్ వైజ్ డైరెక్షన్లో బాడీ అంతా తిరుగుతూ పాదాల వరకు వెళ్ళి, పాదాల నుంచి ఒక చెట్టుకు వేళ్ళు ఎలా వెళ్తాయో అలా పాదాల నుంచి భూమి లోపల, ఏది భూమి యొక్క భూగర్భంలోకి చివర్లో మధ్యలోకి క్రస్ట్కి వెళ్ళి ఈ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అందులోకి వెళ్ళిపోతున్నట్టుగా మన శరీరము, మన బయట ఆరా అంతా ఒక డివైన్ వైట్ లైట్తో నిండినట్టుగా మీరు శ్వాసతో పాటు డీప్ అబ్డామినల్ బ్రీత్ తీసుకోండి. మీ చుట్టూ ఏర్పడిన ఆ డివైన్ వైట్ లైట్ అది ఒక దివ్యమైన ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా, ఒక రక్షణ కవచంలాగా ఉండాలి. మంచి శక్తులు నీకు అవసరమైనవి ఉపయోగించగలిగిన శక్తులు మాత్రం లోపలికి రావాలి. మిగిలిన ఎనర్జీస్ ఏవి కూడా ఈ షీల్డ్ దాటి లోపలికి రాకూడదు అని మీరు మైండ్లోనే ఒక కమాండ్ చేసుకుంటారు. అది చేసుకుని మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు మీరు చేసుకుని వెళ్ళచ్చు. అంతేకాకుండా ఒక మీరు రేకీ లెవెల్ 2 చేసుకున్నారనుకోండి, రేకీ లెవెల్ 2 చేసుకుంటే యూ కెన్ ఇన్హేల్ ఎక్సేల్. తర్వాత మనము తల మీద మనం సింబల్ ఉంటుంది, చౌకురే సింబల్, అది 3 times వేసుకుని ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు హోల్ ఆఫ్ యువర్ బాడీ చేసి అది ప్యూరిఫై చేసి ప్రొటెక్ట్ చేయమని మీరు అనుకోవచ్చు. అంతేకాకుండా ఫీల్ దట్ యు ఆర్ ఇన్ ఏ ఒక పర్పుల్ కలర్, ఒక వైలెట్ కలర్ పిరమిడ్ అన్నమాట. ఒక లైట్ అంటే కాంతి కలిగిన ఒక పిరమిడ్ లాంటి దాంట్లో ఆ లోపల ఇంకొక పిరమిడ్ అన్నమాట. ఈ రెండిట్లో మీరు మధ్యలో ఉన్నట్టు అన్నమాట. ఈ చిన్నగా మీరు ఉన్నట్టు ఈ 2 వలయాలు, ఈ 2 రక్షణ కవచలాగా కాంతితో కూడిన ఈ వైలెట్ ఉంటుంది. మీరు ఆ పై నుంచి మీకు ఆ శక్తి అంతా లోపలికి వచ్చి మీ బాడీలోంచి భూమిలోకి వెళ్తూ ఉంటుంది. యు ఆర్ ప్రొటెక్టెడ్ విత్ దిస్ బోత్ ద వైలెట్ కలర్ పిరమిడ్స్. ఆ విధంగా అనుకుంటూ కూడా మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు ఆ ప్రొటెక్టివ్గా ఉంటుంది. కొంతమంది ఎందుకంటే బయటకు వెళ్ళొచ్చాక చాలా వీక్గా అనిపిస్తుంది, ఎనర్జీ అంతా పోయినట్టుంది అంటూ ఉంటారు. అదేవిధంగా మీరు ఏదైనా హీలింగ్ చేసేటప్పుడు కూడా రేకీ ప్రాక్టీషనర్స్ కానీ ఎనీ హీలింగ్ ప్రాక్టీషనర్స్ మీరు ఫస్ట్ ఆ ఎనర్జీని మీలో బిల్డ్ చేసుకుని మీ మొత్తము శరీరము, ఆరా, చేతులు అన్నీ కూడా శక్తితో నిండి ఉండేలాగా చూసుకుని అప్పుడు యూ కెన్ స్టార్ట్ హీలింగ్ అదర్స్ అన్నమాట. అది చేస్తున్నప్పుడు కూడా ఆ శక్తి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి మీ ద్వారా మీరు ఒక సాధనం మాత్రమే. యూఆర్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎనర్జీ. ఒక ఎనర్జీ, దివ్యమైన శక్తి మీలోంచి ప్రవహిస్తూ వెళ్తుంది. మీరు హీల్ చేయడంలో యూఆర్ వాళ్ళకి ఎనర్జీని పంపించడం ద్వారా వాళ్ళలో ఉండే హీలింగ్ ఆ శక్తిని ప్రేరేపింపజేసి జాగృతం చేసి వాళ్ళు హీల్ అయ్యేలాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అలాంటి అటాచ్మెంట్ లేకుండా నేనే హీలర్ని, నా వల్లే అవుతుందని భావన లేకుండా చేస్తే అద్భుతమైన హీలింగ్ జరుగుతాయి. మీరు కూడా వీక్గా ఉన్నట్టుగా ఫీల్ కాదు. ఇవన్నీ కాకుండా కూడా మనం ఇన్హేల్ ఎక్సైల్ చేసుకున్నాం. వైలెట్ ఫ్లేమ్, ఒక ఊదా రంగు కాంతి, ఒక చాలా బ్రైట్గా ఉండే ఊదా రంగు ఫ్లేమ్ లాగా అన్నమాట. ఒక మంటలాగా కూల్, కంఫర్టబుల్, చాలా ఆనందకరంగా ఉండే ఒక ఫ్లేమ్ మన బాడీలోంచి అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో, దాన్ని టోరస్ అంటారు, లేదంటే ఒక విండ్ అనుకోండి. అంటే ఒక సుడిగుండం ఎలాగైతే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందో ఆ మంట అలా తిరుగుతూ ప్రతి సెల్లో, ప్రతి డిఎన్ఏలో, సెల్యులార్ స్పేస్లో
గిరగిర తిరుగుతూ మనలో ఏర్పడిన అంటే మన యొక్క మెరిడియన్స్లో కానీ నాడుల్లో కానీ సెల్స్లో కానీ అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ ఆల్ లెవెల్స్ పంచకోశాలు అన్నిటిలో అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ అన్నిటిలో కూడా ఆ శక్తి ఆ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఆ కాంతి యొక్క మంట లాంటిది అది ఫైర్ అలా తిరుగుతూ పాదాల వరకు వెళ్ళి పాదాల నుంచి అరిపాదాల్లోంచి వెళ్తున్న వేళ వ్యవస్థలోంచి భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనల్ని వాష్ చేసుకుంటూ ఏవైతే నెగటివిటీస్ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ బర్న్ చేసుకుని కంప్లీట్గా మన అర అంతా కూడా నిండి అదంతా ఒక వైలెట్ కలర్ ఆ ఫ్లేము తర్వాత ప్రొటెక్టివ్ షీల్డ్గా ఉన్నట్టు మనం ఫీల్ అయ్యి కూడా మన ఆరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం అంటే ఇదంతా అవుతుందా అవదా అని కూడా కొంతమందికి డౌట్స్ ఉంటాయి. అది మీరు చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ బట్టి ఎంత ప్యూరిఫికేషన్ ఉంది, మీ మనసు ఎంత తేలిక పడుతుంది, మీలో ఒక ఎమోషన్స్ తగ్గి లోపల ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా డే టు డే మీ ఎక్స్పీరియన్స్లో ఆ ఎనర్జీలో వలన కలిగే ట్రాన్స్ఫార్మేషన్, ఆ ట్రాన్స్ఫార్మేటివ్ శక్తి, ఆ ఎనర్జీకి ఎంత శక్తి ఉంటే అంతగా మనలో మార్పు వస్తుంది. కాబట్టి ఆ డిఫరెంట్ టెక్నిక్స్ సిద్ధా హీలింగ్ వర్క్షాప్ ఉంది 28-29 యూ కెన్ అటెండ్ దట్ ఆర్ ఆన్లైన్లో రేకి క్లాసెస్ కూడా నేర్చుకోవచ్చు. ఈ విధంగా నేర్చుకోవడం ద్వారా యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఒక స్కిల్ని నేర్చుకుని ఒక ఎనర్జీ హీలింగ్ ఎలా చేయాలనే స్కిల్ని మనం నేర్చుకోవడం ద్వారా మన జీవితాన్ని చాలా సంతోషమయం చేసుకోవడం కాక మన చుట్టుపక్కల వాళ్ళకి, మన పిల్లలకి, మన తల్లిదండ్రులకు కూడా, స్నేహితులకు కూడా ఎంతో సహాయం చేయడానికి వీలవుతుంది.